మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన ఖమ్మం జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి నమస్కారం. సార్, నేను ఇది ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మాట్లాడట్లేదు, నేను ఒక కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను కూడా ఖమ్మంలోనే పుట్టి పెరిగా కాబట్టి మా ఖమ్మం ప్రజలకి ఏదైనా సమస్య వస్తే నా వంతు నేను కూడా రియాక్ట్ అవ్వాలి. ఇది మీ దాకా తెలియజేయడం కోసం నా వంతు ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. సార్, ఇది వెలుగుమట్ల ఎప్పుడైతే మీరు ఇల్లులు కూల్చేశారో అక్కడ నుంచి ఆ వెలుగుమట్ల ప్రజలు ఇక్కడ మన జెడ్పీ సెంటర్లో అంబేద్కర్ భవన్లో 6 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఈ 6 రోజుల్లో వాళ్ళు పడే బాధలు అంతా ఇంత కాదు. వాళ్ళు ఇంతకుముందు అక్కడ ఉండేటట్టయితే ప్రశాంతంగా ఏదో ఒక పనికి వెళ్ళి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా గడిచిపోయే డేస్ అన్ని గడిచిపోతూ ఉండేవి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పడే బాధలు అంతా ఇంత కాదు. వాళ్ళు 6 రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నారు. ఎవరో ఒకళ్ళు పార్టీ వాళ్ళు వస్తున్నారంట, భోజనాలు పెడుతున్నారంట, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్నారంట. కానీ వీళ్ళకి ఏదో ఒక పరిష్కారం అనేది మాత్రానికి ఇంతవరకు ఎవరు చెప్పట్లేదని చెప్పేసి గట్టిగా మొత్తుకుంటున్నారు. మీరు ఒకసారి నా వెనక సైడ్ చూడండి. నా వెనక సైడ్ ఆటోలో గ్యాస్ బండలు, ఈ బస్తాలు, వాటర్ ట్యాంకులు అసలు ఆటోలలో వేసుకొచ్చి అట్లా నిలబెడుతున్నారు. ఇంకొకటి చూపిస్తా, ఇట్లా రాండి. బట్టలు, ఆటోలో బట్టలు, మంచాలు, ఏంటి ఇది గిన్నెలు పెట్టుకునేది. అసలు వీళ్ళకి కర్మ ఇంత ఘనంగా వీళ్ళకి ఎందుకు ఇంత కర్మ పట్టిందో అర్థం అవ్వట్లేదు. అసలు చూడండి అబ్బా, ఇది చూడండి, అసలుకి ఏంది ఇదంతా, ఈ బట్టలు ఇదంతా ఏంది. వీళ్ళకి అసలు పరిష్కారం అనేది ఇంతవరకు ఎవరు ఇవ్వట్లేదు. ఇంకొకటి చూపిస్తాను, నాతో పాటు రండి. ఆటోలలో పడుకుంటున్నారు. ఇక్కడ మంచం ఉంది. అక్కడ ఇల్లు కూల్చేస్తే ఎక్కడ పడుకోవాలో ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని స్థితిలో వీళ్ళు ఉన్నారు. ఆటోలో పడుకోవడం ఏంటండి? ఆటోలో చూసారు కదా, ఇక్కడ వీళ్ళు ఉండబట్టి 6 రోజులు అవుతుంది. 6 రోజుల నుంచి అందరూ అరిసి ఏడ్చి వాళ్ళు కొంతమందికి అయితే గొంతు బొంగురు పోయింది. ఒక్కొక్కరైతే నీరసం పడ్డారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక వీళ్ళ కోసమే ప్రత్యేకంగా డాక్టర్ కూడా వచ్చారు. వాళ్ళ కోసం మెడిసిన్ కూడా తీసుకొచ్చారు. దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇంకా ఎన్నో చాలా 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 ఉన్నాయి. ఒకసారి మనం లోపలికి వెళ్దాం పదండి. లోపలికి వెళ్ళి మీకు ఇంకోటి చూపిస్తాం. మెయిన్ది మీకు అతి ఘోరమైన సిచ్యువేషన్ ఇప్పుడు లోపల చూపిస్తా. ఒక్కసారి లోపలికి రండి. మొత్తం చూడండి. అసలు వీళ్ళ వెలుగుమట్లలో ఉన్న వీళ్ళ సామాన్లు, వీళ్ళ ఇల్లు కూల్చేసిన తర్వాతకి వీళ్ళ సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక మన జెడ్పీ సెంటర్ అంబేద్కర్ భవన్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ 6 రోజుల నుంచి వీళ్ళు పడే బాధలు అంతా ఇంత కాదు. ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాల సామాన్లు అయితే ఇక్కడే ఉన్నాయి. ఒక్కసారి చూడండి, మొత్తం చూపిస్తాము.